దక్షిణాఫ్రికాలో పేస్ను ఎదుర్కొన్నాం, ఇంగ్లాండ్లో స్వింగ్ను చూసాం, ఆస్ట్రేలియాలో బౌన్స్ను తట్టుకున్నాం. మరి న్యూజిలాండ్లో చెప్పాలంటే పై మూడు కలపాలి. ఇప్పటికీ ప్రత్యర్థి బలం కంటే పిచ్చిలో ఎక్కువ ఆందోళన కలిగించే దేశం ఏదంటే అది న్యూజిలాండ్. అందుకే ఎంతటి బలమైన జట్టుకైనా అక్కడ ఆడటం కఠిన సవాల్ వంటిది. విపరీతమైన స్వింగ్కు తోడు గాలులతో కూడిన చల్లటి వాతావరణంలో మచ్చికైన పచ్చిక పిచ్చులపై ఆతిథ్య ఫేసర్లను ఆడటం దిగ్గజ బ్యాట్స్మెన్కు సైతం పరీక్షే. ఈ నేపథ్యంలో కోహ్లీ సేన ఎంతవరకు రాణిస్తుందో చూడాలి. 43 ఏళ్ల చరిత్రలో 7 సిరీస్ ఆడితే ఒక దాంట్లోనే గెలుపు, 34 మ్యాచ్ల్లో 10 విజయం. ఇందులో 3 విజయాలు, ఒక సిరీస్ 2009లో వచ్చినవే. గత పర్యటన 2014లో అయితే 0-4తో భారీ పరాభవం. న్యూజిలాండ్ గడ్డపై వన్డే రికార్డ్ ఎంత పేలవంగా ఉందో ఈ గణాంకాలను చూస్తే తెలిసిపోతుంది. బుధవారం నుంచి 5 వన్డేల సిరీస్ సమరానికి సిద్ధమవుతున్న కోహ్లీ సేన అంచనాలకు మించి ఆడితేనే మెరుగైన ఫలితం రాబట్టే వీలుంటుంది. అటువైపు నిలకడకు మారుపేరైన కేన్ విలియమ్సన్ సారథ్యంలో కివీస్ కూడా తక్కువేమీ కాదు. 2 ఏళ్లుగా చూస్తే వన్డే విజయాలు శాతంలో ఇంగ్లాండ్ 72.73, భారత్ 71.15, తర్వాత స్థానం 61.11 దానిదే. రాస్ టేలర్, టామ్ లాథమ్, నికోల్స్ వంటి బ్యాట్స్మెన్స్తో బౌల్ట్, సౌదీ, బ్రేస్వెల్ వంటి ఫేసర్లతో ఇటీవల మరింత బలంగా తయారైంది. ఓపెనర్లు, ఫేసర్లు జట్టులో మిగతా వారి సంగతిలా ఉన్న కివీస్ టూర్ ఈసారి ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్, ఫేసర్లు షమి, భువనేశ్వర్లకు వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకమైనది. 2014 పర్యటనలో ఈ నలుగురు విఫలమయ్యారు. 5 మ్యాచ్ల్లో రోహిత్ ఒకటే అర్ధ సెంచరీ సాధించగా ధావన్ అది కూడా చేయలేకపోయాడు. నాటితో పోలిస్తే వీరి ఆట మెరుగైంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్లోనూ మెరిస్తే ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ ముందు కావలసినంత ఆత్మవిశ్వాసం వస్తుంది. పేసర్లలో నాడు షమి భారీగా పరుగులిచ్చి వికెట్లు పడగొట్టగా భువీ ప్రభావం చూపలేకపోయాడు. నేడు వీరే ప్రధాన బౌలర్లుగా జట్టు బరిలో దిగనుంది. ఈ 5 ఏళ్లలో మంచి అనుభవం కూడగట్టుకుని బౌలింగ్లోనూ రాటు తేలిన ఈ ఇద్దరు ఏం చేస్తారో చూడాలి. కెప్టెన్ కోహ్లీ, ధోని గత పర్యటనలో బాగానే ఆడారు. వీరికి దినేష్ కార్తిక్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు అండగా నిలిస్తే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 2014లో అసాధారణ ఇన్నింగ్స్తో ఓ మ్యాచ్ను కాపాడాడు. ఇప్పుడు కుల్దీప్, చాహల్ తోడుగా అతడు తన పాత్ర పోషించాల్సి వస్తుంది. సొంత గడ్డపై ఏ జట్టుకైనా కొంత బలంగానే ఉంటుంది. వాతావరణ పరిస్థితి రీత్యా న్యూజిలాండ్ ఈ విషయంలో ఇంకాస్త బలమైందని చెప్పుకోవచ్చు. ఎలాంటి పిచ్చినైనా పరుగులు సాధించే విలియమ్సన్ ఆ జట్టుకు పెద్ద ఆస్తి. విధ్వంసకర ఓపెనర్లు గప్తిల్, మున్రో, మిడిల్ ఆర్డర్లో రాస్ టేలర్, లోయర్ ఆర్డర్లో గ్రాన్హోమ్ వంటి ఆల్రౌండర్తో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. డిసెంబర్లో తటస్థ వేదిక అబుదాబిలో పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ 2 ఇన్నింగ్స్లో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కివీస్ ప్రస్తుత ఫామ్ను చెబుతోంది. తాజాగా శ్రీలంకతో వన్డే సిరీస్లో ఆ జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గెలిచేసింది. అన్నిటికీ మించి స్వదేశంలో ఫేసర్లు, బౌల్ట్, సౌదీలను ఎదుర్కోవటం కత్తి మీద సాము. ఎడం చేతి వాటం బౌల్ట్ మరింత ప్రమాదకారి. బ్యాటింగ్లోనూ విలియమ్సన్, టేలర్ను ఎంతవరకు కట్టడి చేస్తారనే దానిపైనే సిరీస్లో భారత్ గెలుపు ఆధారపడి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.